ఇండియాలో అందరూ మన చిన్నప్పుడు కానివ్వండి, పాలు ఒక పాలవాడు వచ్చి పోసి వెళ్తూ ఉండేవాడు. మీ అందరికీ గుర్తుందా? అలాగే యూఎస్‌లో కూడా ఆ ఛాన్స్ ఉందండి. ఇక్కడ మేము ఆమిష్ వాళ్ళతో ఇలా ఫ్రెష్ మిల్క్ వీక్లీ తెప్పించుకునే ఛాన్స్ మాకిక్కడైతే దొరికింది. చాలా తక్కువ మందికి ఈ ఛాన్స్ దొరుకుతుందండి. స్పెషల్లీ యూఎస్‌లో ఇక్కడ పాలు, పెరుగు లేదా ఎగ్స్ ఇవన్నీ అడల్ట్రేషన్ ఎక్కువ. యూఎస్‌లోనే కాదు, ప్రపంచంలో ప్రతి చోట ఎక్కువైపోయాయి. చిన్నపిల్లలకైతే పాలు ఎంతో ముఖ్యం కదా. అందుకని మేము ఇలా లోకల్గా ఆమిష్ పీపుల్ దగ్గర ఫ్రెష్లీ సోర్స్డ్ అన్పాస్చరైజ్డ్ మిల్క్ తెప్పించుకుంటామండి. వాళ్ళు పన్నీర్ కూడా చేసి అమ్ముతారు. వాళ్ళే వచ్చి ఇంటి దగ్గరికి ఇలా మనకి డెలివరీ ఇచ్చి మరీ వెళ్తారండి. ఈ ఆమిష్ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ గురించి మరింత విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. దాని గురించి ప్రత్యేకంగా ఇంకో వీడియో చేసేస్తామండి. ఇదిగోండి, వాళ్ళు ఇలా ఫ్రెష్గా ఎగ్స్ని, పాలని సోర్స్ చేసి వాళ్ళ ఫామ్స్లో, లోకల్ ఫామ్స్లో మనకి ఇలా ఎంత కావాలో అంత ఆర్డర్లో వాళ్ళకి ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ పెడితే మనకి ఇంటి ముందుకే తెచ్చి ఇలా డెలివరీ చేస్తారండి. అయితే ఈ పాల నుంచి మనము పెరుగు చేసుకోవచ్చు. దాని నుంచి మనం బటరు, తర్వాత గీ ఇలా ఎన్నో చేసుకోవచ్చండి. పన్నీర్ కూడా. అయితే అవన్నీ ఒక్కొక్కటిగా నేను మీకు వీడియోస్ మా ఛానల్లో పెడతాను. ఖచ్చితంగా వెయిట్ చేసి చూడండి. ఇప్పుడైతే బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ తెచ్చిన పాలని మేము గిన్నెల్లో పోసుకొని ఆ క్యాన్స్ నుంచి గంటన్నర పాటు నేను వీటిని కాచుకుంటానండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇందాక, ఇది అన్పాస్చరైజ్డ్ మిల్క్, అంటే ఎటువంటి ప్రాసెస్ లేకుండా ఇండియాలో మనకి ఎలాగైతే ఫ్రెష్గా గేదె నుంచో ఆవు నుంచో పాలు తీసి పితికి తీసుకొచ్చిస్తారో అలాగే ఇవి మనకి ఫ్రెష్గా వాళ్ళు తెచ్చి ఇచ్చిన పాలు. ఇక్కడైతే ఆవు పాలే మాకు ఎక్కువ దొరుకుతాయండి. సో ఇవన్నీ ఆవు పాలే అండి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఇలా స్టవ్ మీద ఆ పాలన్నీ గిన్నెల్లో పోసుకొని నేను గంటన్నర పాటు చిన్న మంట మీద పాలని వెచ్చబెట్టుకుంటున్నాను. ఇలా స్లోగా ఎందుకు చేయాలి అంటే ఇవి ఇంతవరకు అస్సలు మరిగినవి కానీ ప్రాసెస్ చేసినవి కానీ కాదు. అందుకని ఎటువంటి క్రిమికీటకాలు ఇందులో ఉండకుండా మనము చక్కగా బాగా మరిగించేసుకోవాలి. ఎదిగోండి, చూస్తున్నారుగా, ఈ పాలు మరుగుతూనే దాని మీద చక్కగా ఎలా మీగడ కడుతుందో. ఇవి ఫ్రెష్లీ సోర్స్డ్ హోల్ మిల్క్ కనుక మనకి థిక్ లేయర్ ఆఫ్ మీగడ వస్తుందండి. ఇదిగోండి, ఇలా గంటన్నర పాటైతే నేను దాన్ని చిన్న మంట మీద పెట్టుకొని మరిగించుకుంటూ ఉన్నాను. ఈ పాలైతే ప్యూర్గా కెమికల్స్ ఏవీ లేకుండా, యాంటీబయాటిక్స్ ఏవీ లేకుండా వాళ్ళు సోర్స్ చేసి మనకిస్తారండి. ఈ మధ్య తెలిసిందే కదా, పిల్లల్లో ఈ యాంటీబయాటిక్స్ కెమికల్స్ వల్ల ఎన్నో హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. ఇలా మనం సోర్స్ చేసుకోవడం వల్ల ఇలాంటివి ఎన్నో అవాయిడ్ చేయొచ్చు. జున్ను పాలైతే ఇండియాలోనే దొరకడం కష్టం, ఇక యూఎస్లో అయితే మహా కష్టం కదా. అయితే వీళ్ళు ఆమిష్ పీపుల్ కనుక, లోకల్గా వాళ్లే పెంచుతారు కనుక వీళ్ళు మనకి జున్ను పాలు కూడా డెలివర్ చేస్తారండి ఆర్డర్ పెడితే. జున్ను ఎలా తయారు చేయాలో ఈ ఛానల్లో ఆల్రెడీ పెట్టానండి. ఆ లింక్ని కింద కూడా లింక్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, పాల మీద ఇలా చిన్న పొంగు వస్తూ మీగడైతే కట్టేస్తోంది. ఆమిష్ వాళ్ళు పాలు, గుడ్లు, తర్వాత పనీర్తో పాటు ఇంకెన్నో కూడా డెలివర్ చేస్తారండి. వాటన్నిటి మీద మీకోసం మరో వీడియో చేస్తాను. కావాలంటే కామెంట్స్ అయితే పెట్టండి. ఇదిగోండి, ఇప్పుడు గంటన్నర అయిపోయింది. నేనైతే స్టవ్ కట్టేసిన తర్వాత ఈ పాలు కాస్త చల్లబడ్డ తర్వాత నేను వీటిని నెమ్మదిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో ఎందుకు పెడుతున్నామంటే ఈ మీగడ బాగా గట్టిగా అయి మనకి చక్కగా ఫామ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కిందన మీదన రెండు నాకు ఫ్రిడ్జేనండి, ఫ్రీజర్ కాదు. ఈ ఫ్రిడ్జ్లో ఆ సెట్టింగ్స్ ఉన్నాయి గమ్మత్తుగా. అయితే ఇదిగోండి, ఇలా నేను నెక్స్ట్ డే తీసుకున్నప్పుడు పాల మీద మీగడైతే చాలా బాగా ఫామ్ అయిపోయింది. దాన్ని నేను ఇలా పైన పొరగా ఉన్న మీగడను తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోబోతున్నానండి. ఇదిగోండి, ఎంత థిక్గా ఫామ్ అయిందో చూసారా. ఇది ఎల్లోగా ఎందుకుందంటే చెప్పాను కదండి, ఆవు పాలు. మరి ఆవు పాలు కనుకే ఈ మీగడ కూడా పసుపచ్చ రంగులో ఎల్లోగా ఉందండి. ఇదిగోండి, నాకు ఎంత మీగడ వచ్చిందంటే ఈ పాల మీద నుంచి చూపిస్తాను, ఇక్కడ చూసేయండి. మరి ఇప్పుడు కాచుకొని మీగడ కూడా తీసుకున్నాం కదా, ఈ పాలని ఆ తర్వాత తిరిగి మేము ఈ క్యాన్స్లో పోసేసుకొని కాఫీ, టీ, పెరుగు చేసుకోవడానికి
ఇలా ఎన్నిటికో వాడుకోవచ్చండి. యాజ్ యూజువల్గా మీగడ మాత్రమే తీసేసాము అంతే. ఇదిగోండి ఇలా కేర్ఫుల్గా ఈ బాటిల్స్లో ఒక ఫన్నల్ పెట్టుకొని కింద పారబోకుండా పాలనైతే నింపేసుకున్నాం క్యాన్స్లో. వీటిని 3 మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక వారం లోపు వాడేయడానికి ట్రై చేయాలి. ఇదిగోండి ఇంకో గిన్నెలోని మిగడని కూడా తీసాను. పూర్తిగా నాకైతే మీకు కనిపిస్తున్న ఈ డబ్బా నిండా మీగడైతే వచ్చేసింది. ఎంత థిక్ అండ్ క్రీమీగా వచ్చిందో కదా మీగడ. ఇలాగే మీ దగ్గరలో కూడా లోకల్ ఫార్మ్స్ ఉంటే అక్కడ నుంచి ఖచ్చితంగా పాలు తెప్పించుకొని ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ మీగడలోకి 1 కప్పు పాలు వెచ్చబెట్టుకొని పోసుకోబోతున్నాను. ఆ పాలు పూసేసుకొని ఆ తర్వాత పెరుగు వేసుకొని మీగడ తోడుకునేలాగా పెరుగులాగా ఓవర్ నైట్గా అవెన్లో లైట్ ఆన్ చేసుకొని నేను పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి వేసిన పాలని పెరుగుని చక్కగా ఆ మీగడలోకి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలు గోరువెచ్చగా ఉండడం అయితే మర్చిపోవద్దండి, లేదంటే మీగడ తోడుకోదండి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా పాలనైతే లూక్ వామ్గా అందులో యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసి నేను అవెన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే ఎంతో గడ్డగా మనకి తోడుకున్న మీగడ పెరుగు ఫామ్ అయిపోతుంది. చూసారా, ఇది ఆల్రెడీ బటర్లా కనిపిస్తుంది కదా. దాన్ని నేను ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని మొత్తంగా ఒక్కసారిగా బ్లెండ్ చేస్తాను. అదంతా స్మూత్ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా దాన్ని నేను బ్లెండ్ చేస్తాను. ఇదిగోండి ఇలా అయింది. అప్పుడు అందులో నేను ఈ బ్లెండ్ చేసిన మీగడ పెరుగులో ఇప్పుడు నేను చల్లటి నీళ్ళు కానివ్వండి, ఐస్తో కానీ వాటర్ వేసేసుకొని దాన్ని మళ్ళీ బ్లెండ్ చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా బటర్ తేలిపోతుంది. ఆ బటర్ అంతా నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ బటర్ తీసుకున్న తర్వాత మనకి కిందంతా మజ్జిగ మిగిలిపోతుందండి. ఎందుకంటే మనము పెరుగులా కదా తోడేసుకున్నాము మీగడలో. ఈ మిగిలిపోయిన మజ్జిగతో మజ్జిగ చారులా కూడా చేసుకోవచ్చు, ఆర్ బేకింగ్లో కూడా వాడుకోవచ్చు. సో ఈ బటర్ అంతా తీసి పెట్టుకుంటే నాకైతే ఇక్కడ ఒక 3 నుంచి 4 అరచేతి నిండా వెన్న ముద్దలు వచ్చాయి. వెన్న ముద్దలను చూస్తుంటే చిన్ని కృష్ణుడు తిన్నట్టుగా కొంతైనా తినేయాలని అయితే ఖచ్చితంగా అనిపిస్తుందండి. మీలో కూడా ఎవరికైనా అనిపిస్తుందా అలా? ఆ వెన్న వచ్చాక దాన్ని మళ్ళీ ఒకసారి ఒక క్లీన్ బౌల్ వాటర్ తీసుకుని అందులో కడుగుతాము. ఎందుకంటే ఇంకేమైనా మజ్జిగ పార్టికల్స్ కానివ్వండి, ఆ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇదిగోండి తీసిన వెన్నని నేను ఇలా అయితే ఒక బటర్ హోల్డర్లో పెట్టేసుకున్నాను. ఈ వెన్నని రెడీగా మీరు బ్రెడ్తో కానివ్వండి, లేదా మనం చేసే ఎన్నో వంటల్లో రెడీగా వాడేసుకోవచ్చండి. మళ్ళీ బటరు అవి అని బయటవైతే వాడాల్సిన అవసరమే ఉండదు. చూసారు కదా, ఇలా బటర్తో పాటు ఘీ కూడా ఎలా చేసుకోవాలో వీడియో త్వరలోనే పెట్టేస్తాను. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ తిరిగి కలుసుకుందాం.